అందరు పంచుకున్నారా నుల్లా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట మరి ముచ్చట్లు షురు అయిందా పనిమంతు పందిరెత్తే కుక్క తోక తాకి కూలిపోయిందట గట్లున్నది మన సర్కారు పనితీరం ఈ షేయిపాటి పాలనలా కొత్త కంపెనీల చూడు పక్కకు పెట్టు ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి మీకో దండం అనుకుంటా టాటా చెప్తున్నాయి హైదరాబాద్లో మెట్రో బండ్లను నడిపిస్తున్న ఎల్ఎన్టీ కంపెనీని ఈ అప్పులు ఈ రాసులు మాతోని కాదు మొర్రో అనుకుంటా చేతుల్లా పట్టింది మీ దయగల్ల పాలన ఈ మెట్రో వజను మోసుడు మాతోనైతే లేదని వెళ్ళిపోయింది అగో కథమిగా ఇంకో కంపెనీ మన రాష్ట్రం నుంచి మర్రిపోయిందో మెట్రో ప్రాజెక్టును ముంగటేసుకున్న ఎల్ఎన్టీ కంపెనీని ఇక ఈ బండ్లను నడుపుడు మాతోని కాదు ఈ అప్పులేది ఈ ఖర్చులేంది అనుకుంటా సర్కారు చెప్పింది మా పైసలు మాకిస్తే మా అప్పులు తీరుస్తా ఇక మా తొవ్వ మేము ఇక మా కంపెనీ తొవ్వ మేము చూసుకుంటామని చెప్పుకున్నదులా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణంలో మెట్రో బండ్లు స్టార్ట్ అయినాయి జనంతోని కిటకిటలాడేటి అవునా కాదా రోజు లక్షల మంది ప్రయాణం గట్టేటోళ్ళు ఏమంట షేయిపాటి అధికారంలోకి వచ్చిందో ఇక ఈ మెట్రో బండ్లకు సుస్తైంది మహాలక్ష్మి పథకం పెట్టే ఫ్రీ బస్సులనే ఇంకేమున్నది మన ఆడోళ్ళు మెట్రో బండ్లే ఎక్కుడే మర్చిపోయారు ఇదో పెద్ద లాసు ఈ మాట నేనంటలేను ఎల్ఎన్టీ కంపెనీ సారు ఒకసారి గిట్లనే చెప్పిండట ఈ ఫ్రీ బస్సులతోని మెట్రో గోసవాడుతుందని చెప్పుకుంటా వాదపడ్డాడు గసండి మాటలు మాట్లాడితే జైల్లో నూపుతా ఏమనుకుంటురా అని డాగు పెట్టినంత పని చేసిండట సరే అప్పటి మందం నోరు ముయించిండు కానీ లాసులను మాత్రం ఆపలేదు మెట్రోకు ఇమ్మతి ఇయ్యలేదు భరోసా కూడా ఇయ్యలే ఈ కోట్లకు కోట్ల రూపాయలు అప్పులు లూక్సాను నెత్తి మీద పడే ఎవరైనా ఎంతకాలం అని మోస్తారు చెప్పు అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి రామ్ రామ్ చెప్పిరు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఇక ఈ మెట్రో చేయబట్టి 13,000 కోట్ల రూపాయలు అప్పయింది వాటికి ఇంకో 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టులను మీరే చూసుకోరని సర్కారుకు చెప్పింది గది ఇక ఈ మాట ముచ్చట పెట్టినాక లాస్ట్ కు 2,000 కోట్ల చేతుల పెట్టి ఆ కంపెనీ వాళ్ళను సాగదోల్తారట సర్కారు వాళ్ళు అంటే లాస్ అన్నట్టు 2,000 కోట్లయితే 2,000 కోట్లే వాటు సచ్చినోని పెండ్లికి వచ్చిందే కట్నం అనుకుంటా మెట్రో కంపెనీ వాళ్ళు కూడా సరే అని తలకాయ ఉప్పి ఇచ్చిన కాడికి తీసుకొని పోతారట కానీ ఎంత మార్పు చూడు కరోనా కాలంలో కూడా మెట్రో బలంగా నిలబడ్డది అప్పుడు మన కేసీఆర్ సార్ ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీకి ఇమ్మతి ఇచ్చింది సాయంగా కూడా నిలబడ్డది కానీ ఇమ్మతి ఇప్పుడు లేకపాయే అదిగాక కష్టాలేందో చెప్పుకుంటుంటే జైళ్ళ నుక్తా అనే మన రేవంత్ సారు ఇక మేడిగడ్డ బ్యారేజ్ లా 2 పిల్లలు కుంగినప్పుడు కూడా ఇదే ఎల్ఎన్టీ కంపెనీ మీద కచ్చబెట్టుకున్నట్టు చేసిండ్రు అందుకే ఇక ఈ సర్కార్తోని ఏగుడు మాతోని కాదు ఈ కాంగ్రెస్ ఉన్నంత కాలం మెట్రోకు మంచి రోజులు రావు ఎల్ఎన్టీ పూరగా మునిగిపోడు ఖాయమని ఆ కంపెనీకి అర్థమైపోయిందట అందుకే రామ్ రామ్ చెప్పిరు అసలైన ఎల్ఎన్టీ కంపెనీ అంటే ఆల్తు ఫాల్తు కాదు కదా ప్రపంచంలోనే పెద్ద పేరు వేయింది పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది అసంటిది హైదరాబాద్ మెట్రో ముంగటేసుకున్నాక ఈ 2 ఏళ్లలో ఆ కంపెనీ రాతనే తీర్మారైపోయింది సర్కార్కే అప్పచెప్పింది మరి ఇక ఎల్ఎన్టీ కంపెనీ పక్కకు జరిగింది కాబట్టి ఇక దీన్ని నడిపే జిమ్మదారి రేవంత్ సర్కార్దే ఇప్పటికే యూరియా బత్తాలే ఇయ్యలేకపోతాంది ఈ సర్కారు అసంటిది గంత పెద్ద ప్రాజెక్టులను ఎట్లా ముంగడికి పట్టుకపోతుంది కమ్సే కమ్ ఇండ్ల పని చేసేటోళ్ళ కన్నా జీతాలు ఇచ్చే సినిమా ఉన్నదా మెట్రో ప్రాజెక్టు మీద ఉన్న 13,000 కోట్ల రూపాయల అప్పును ఎట్లా కడుతుంది మెట్రో నడవాలంటే నెలకు 600 కోట్ల రూపాయలు కావాలి అవి ఎట్లా జమ అవుతుంది అసలు సర్కార్తోనే అయ్యే పనేనా ఇగో గిట్లనే అంటారు అటు ఇటు చేసి ఆఖరికి మెట్రోను కూడా ముంచి పడేసింది ఈ రేవంత్ సర్కార్ అని గరమైతుర్రు ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు ఇంకా 45 ఏళ్ళు ఉంది ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది
దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అన్నట్టు జూబ్లీహిల్స్ కు మళ్ళా ఓట్లు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారులా మీరు చెప్పుర్రి. ఆగుర్రి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలందరిది ఒకటే మాట అన్నట్టు. ఈ తాపకు కూడా అక్కడ ఎగిరేది గులాబీ జెండానే. పట్నం జనం కారు పార్టీని కడుపులో పెట్టుకున్నారు. అందుకే పోయిన ఎలక్షన్లల్లో హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ధూమ్ధాం చేసింది. ఈ తాప జూబ్లీహిల్స్లో డబల్ మెజారిటీతో గెలుస్తుంది. ఇది నా మాట కాదు, అక్కడ జనాలే చెప్తుర్రు అన్నట్టు. బీఆర్ఎస్ తరపున జూబ్లీహిల్స్లో నిలబడేది ఎవరో తేలిపోయింది. పారి ఈ ముచ్చటే చెప్పుకుందాం మనం. ఈ అక్క ఎవరో ఎరికేనా? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సారి ఇంటామే. మాగంటి సునీత గోపీనాథ్ కాబోయే ఎమ్మెల్యే కూడా. ఈ నమ్మకం నాది కాదు, ఇక్కడ జనాలది. వాళ్ళే చెప్తురు మేమే గెలిపించుకుంటామని చెప్పి రాలే. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ అక్కకే మన కేసీఆర్ సారు టికెట్ ఇస్తుండో అక్కనే నిలబెడుతుండు. గోపన్న మరణం తర్వాత కేటీఆర్ అన్న మా కుటుంబానికి చాలా అండగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి సహకరించారు. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తాము. జూబ్లీహిల్స్లో ఈ 10 సంవత్సరాలు చేసిన మంచి పనులు, అభివృద్ధులు అవే జనాలు గుర్తుపెట్టుకొని మేము వెళ్ళినప్పుడల్లా మాకు చెప్తున్నారు, అన్న ఈ పని చేశారు, ఆ పని చేశారు. ఒక ఇంటి పెద్ద కొడుకులా అనుకున్నాము, మాకు అండ పోయింది, కొడుకు లేడు అని ప్రతి ఒక్కళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడితే అదే మనం ఎంతైతే వాళ్ళకి అండగా ఉండి చేసామో రేపు మనకి ఏ బాధ వచ్చినా వాళ్ళు మనకు అండగా ఉంటారు. గోపీనాథ్ సార్ కుటుంబము జూబ్లీహిల్స్ నియోజకవర్గం జనాలను కంటికి రెప్పలేక చూసుకున్నది. మాగంటి సార్ అంటే ఇక్కడ జనాలకు మస్తు పాయిరం ఉండే. అందుకే సునీత గోపీనాథ్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని అంటురు. అసలు జూబ్లీహిల్స్ అనే కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ జరిగినా కాంగ్రెస్ పార్టీని తుక్కు ఓడియాలన్న కసితోటున్నారు జనాలు. ఓట్లప్పుడు ఎన్నో ముచ్చట్లు చెప్పి గద్దెకెక్కినాక మోసం చేసినందుకు బుద్ధి చెప్పుడే కావాలని నిర్ణయించుకున్నారట. కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే, ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పాలన ఎట్లున్నదో జనాలకు ఇప్పుడు కండ్ల గట్టినట్టు అర్థమైపోయా. కండ్ల ముందే కనబడుతున్నది. అందుకే మాకొద్దు ఈ కాంగ్రెస్ పాలన అని రోడ్ల మీదకెక్కుతూనే ఉన్నారు. ప్రభుత్వం మీద కోపం, కేసీఆర్ సార్ మీద ఉన్న అభిమానాన్ని ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో చూయిస్తారట. అందుకే ఇక్కడ ఎవరిని మెసిలిచ్చినా కారు పార్టీకే మా ఓటు అని అంటురు. రేవంత్ సారు పొట్టు తిడుతూనే ఉన్నారు. సునీత గోపీనాథ్ అక్కకు కళ్ళు మూసుకొని ఓట్లేస్తామని చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమని అందరూ మనసుల్లో ఉన్నది కదా. కానీ ఇంకో దిక్కు షేయి పార్టీది ఇంకో పంచాయతీ. వాళ్ళకి అసలు కరెస్ట్ అభ్యర్థులే దొరుకుతారేరుల్లో. వాళ్ళ దాంట్లో వాళ్ళకే లోళ్ళు జౌడాలవుతున్నాయట. ఎవరిని నిలబెట్టాలి, మర్యాద ఎట దక్కించుకోవాలని ఆలోచనలో పడ్డారట. ఓడిపోయినా గాని ఇజ్జత్ పోకుండా కంసకం చెప్పుకునేందుకు డిపాజిట్లు పోకుండా కొన్ని ఓట్లన్నా ఎట్లా దక్కించుకోవాలి, ఏం చెయ్యాలని ఎవరి కాళ్ళు నెత్తి పట్టుకుంటున్నారట. అదన్నట్టు ముచ్చట. అయితే స్కూలల్లా పీటీఎం అని ఒకటి నడుస్తుందిలా. అంటే పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నట్టు. అంటే పిల్లలు పరీక్షలు రాసినాక వాళ్ళ రిజల్ట్ ఎట్లున్నది, మరి పిల్లలు ఎట్లా చదువుతాను, క్లాసులో ఎట్లుంటుర్రు, వాళ్ళు చేసే అల్లరేంది, లలిత కళలేంది, ఇంట్లో ఏం చేయాలి, తల్లిదండ్రులు చేయాల్సిన పనేంది, ఇవన్నీ చెప్పుకునేందుకు అమ్మా నాయనలను బడికి పిలిపించుకుంటారు అన్నట్టు. ఇక పోయేటోళ్ళు పోతారు, టీచర్లతోని మాట్లాడేటోళ్ళు మాట్లాడతారు. కానీ కొందరు పోరుల్లో ఏం పోవాలి, ఏం చేయాలి, మా పనులు మాకే బొచ్చడున్నాయిరా నాయన అంటే ఇక బడికి పోవాలన్నా అని ఒకటే పోకున్నా ఒకటే అని ఎట్లున్నా చదువుతాడుతీ మా ఓడని అనుకుంటారు కొందరు. అగో గట్లా అనుకునేటోళ్ళ కోసమే కొందరు టీచర్లు ఏం చేసిరో ఎరికేనా చూడిరు మీరే. ఇగో ఇప్పుడు మనము జగిత్యాల జిల్లా మల్యాలలో ఉన్నాములా. వీళ్ళ వానల ఇంటింటికి పోతురు చూడు. వీళ్ళు ఆశా వర్కర్లో లేకుంటే జనాభా లెక్కలలో కాదు, సర్కార్ కాలేజీ లెక్చరర్లు. ఇంటింటికి పోయి బొట్టు పెట్టి మరి కాలేజీకి రావాలని పిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నారు.
రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. ఏం లేదు, విద్యార్థుల పురోగతి గురించి, వాళ్ళ హాజరు శాతం గురించి మీరేమన్నా సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలని. మీ ఇంతమందిలో ఒక్కరు బాగుపడ్డా మాకు మంచిది, అది గుర్తుంచుకోండి. అయితే ఈ కాలేజీల పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉన్నదుల్లా అంటే టీచర్లతోని ఆ కాలేజీలో చదివే పిల్లల అమ్మ నాయనలకు మాట ముచ్చట పెట్టి పిల్లలు ఎట్ట చదువుతున్నారు ఏంది కథ గవన్నీ అరుచుకునే ప్రోగ్రామ్ అన్నట్టు. అయితే ఈ పీటీఎం ప్రోగ్రామ్ కు తల్లిదండ్రులు పోవుడు పోతలేరట. ఇక టీచర్లు ఎంతగానో చెప్పినా ఏం పోతాం, మా పిల్లగాంతో మార్కుల కాగితం పంపురని అంటురట. అందుకే ఇక ఈ లెక్చరర్లే ముంగడ పడ్డారు. వాన పడ్డా కానీ వాన కోట్లు వేసుకొని మరీ ఇంటింటికి పోయి చదువుకునే పిల్లల తల్లిదండ్రులను కలుసుకొని మీకు మీ పిల్లల చదువు కంటే ఏది ఎక్కువ కాదు, వాళ్ళ కోసం మీరు కాలేజీకి రావాల్సిందే, వాళ్ళ సంగతి ఏందో అరుసుకోవాల్సిందే అని బొట్టు పెట్టి మరీ పిలిచిరు. పిల్లల గురించి రేపు పేరెంట్స్తో మీటింగ్ పెట్టినాం 10:30కి. కొద్దిగా రండి, మీరైనా మీ సారైనా రండి. కొద్దిగా అంటే మనకు పనులు ఉంటాయి, కానీ పిల్లల భవిష్యత్తు కంటే ఏది ఎక్కువ కాదు. అర్థమైందమ్మా, మీ పరిస్థితి కూడా ఇబ్బందే ఉన్నది. ఇక టీచర్లే వానలా తడుచుకుంటా ఇంటికి వచ్చి మరి గింత బతిమలాడుతుంటే ఎవరైనా ఎందుకు రామంటారు చెప్పు. సర్కారు కాలేజ్ అయినా పిల్లల చదువు కోసమైనా ఈ టీచర్లు తరలాటలను చూసి మురిసిపోయారు. పీటీఎం ప్రోగ్రామ్కి వచ్చి మా పిల్లల చదువుల కథ అరుచుకుంటామని మాటిచ్చారు. నిజంగా ఈ లెక్చరర్లను మెచ్చుకోవాల్సిందే కదా. ఎవరెటు పోతే మాకేంది, మాకు ఏళ్ళకి జీతాలు వస్తున్నాయి కదా అని అనుకోలే. ఏదో అట్టి కాలేజీకి వచ్చినామా అంటే వచ్చినాం, పాఠాలు చెప్పినామా అంటే చెప్పినామా అన్నట్టు కూడా లేరు. పాఠాలు చెప్పుడే కాదు, వాళ్ళు మంచితో వాళ్ళ నడవాలి, బాగుపడాలని తనలాడుతున్నారు. శభాష్ అనూరి మరీలను. మీరైనా మీరు కానీ మీ సారైనా ఎవరైనా రావాలి, లేదు మీరైనా రావాలి, అట్లా వీళ్ళ అన్న అయినా ఎవరైనా రావాలి. రోజు కాలేజ్ పంపాలి తల్లి. ఇంట్లో ఇప్పుడు పిల్లలు నువ్వైనా రావాలి తల్లి, అర్థమైనా రోజు రావాలి, మంచిగా చదువుకోవాలి, చదువు మీదే శ్రద్ధ పెట్టాలి. కొద్దిగా మనం జాగ్రత్తగా ఉంచుకుంటూ అయిపోతుంది, భయపడద్దు అన్నట్టు. చెప్పుడు మనిషినా ఇప్పుడు మనం అట్లట్లా నర్సపేట దిక్కు పోదాం రారి. ఆడ ఒకరింట్లో పేరెంటం పిలిచిరా అన్నట్టు. ఆ పేరెంటానికి మనకు కూడా పిలుపు వచ్చింది. మరి అట్లా పిలిచినప్పుడు పోవాలి కదా. ఆ పేరెంటానికి పోయి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పొద్దాం. ఏమంటారు ఇంతకు ఆ పేరెంటం ఏమంటారా? సీమంతం పారి జప్పున పోయేసి మళ్ళా ఇట్టే అర్థం కానీ గిదేగా పేరెంటం. ఇంతకు సీమంతం ఎవరిదంటారా? అగగు ఈడ కనపడుతున్నది చూడు, ఆవు. ఈ ఆవుదే అనుల్లా. అయితే వరంగల్ జిల్లా దాసరపల్లిలా సురేందర్ అనే ఈ కుటుంబం ఆవును సాదుకుంటున్నారు. గౌరీ అని పేరు కూడా పెట్టుకొని ఇంటి మనిషి లెక్క చూసుకుంటారు. అయితే ఈ ఆవు గర్భవతి అయింది. ఇక ఈ ఇంట్లో సంబరాలు స్టార్ట్ అయినాయి. ఇంకేమున్నది, దీనికి సీమంతం చేసే కార్యం ముంగటేసుకున్నారు. చుట్టాలను ఇరుగు పొరుగులను పిలుచుకొని ఇగో ఇట్లా దావత చేసిరుల్లా. అగో చూడు ఫలాలు కూడా వంచుతున్నారు కదా. మొత్తానికి అచ్చిపోయిన చుట్టాలందరూ ఆవుకు సీమంతం చేసిన ఈ కుటుంబాన్ని తారీఫు చేసి 12 బిడ్డను కనాలని ఆవుకు దీవెనలార్తిచ్చిర్రు. హే వానదేవుడా, ఏంది దేవుడా, మా మీద పగబెట్టుకున్నావా? కోపానికి వచ్చినావా? మా మీద బీపీలు ఎందుకు, ఓవరేతనం ఎందుకు? ఇగో గిట్లనే అంటురులా చూస్తలేమా దినా వానలు ఎట్లా పడుతున్నాయో. సరే వానలు పడితే పడని మంచిదే, కానీ 2 రోజులు సంధి అయితే రికావు లేకుండా వానదేవుడు దంచుతూనే ఉన్నాడు కదా. రెస్ట్ కూడా తీసుకుంటలేడు. ఇక పట్టణ జనాలైతే జరంతా ఆగమాగమే చేస్తాడు. ఇది ఇంకా షాంపిలేనట, రాను ఇంకా కతున్నదట. పోయమ్మనే ఏం వానలు ఇవి, అసలు రికావు లేకుండానే పడుతున్నది కదా. ఫస్ట్ మన హైదరాబాద్ సంగతి చూడుర్రి, అగో ఎట్లయిపోయిందో.
రోడ్ల మీదకు నీళ్ళు వచ్చినాయి. బ్రిడ్జిల మీదకి వెళ్ళి పోదామంటే భయం అవుతున్నది. ట్రాఫిక్ 7 దాన్నే అయిపోయింది. పావు గంట తోవకు గంటల కమానం అవుతున్నది. ఇక ఆఫీసర్ నుంచి వచ్చేటోళ్ళకి నరకం అంటే నరకం. పొద్దంతా డ్యూటీలు చేసి పొద్దుబూకి ఇంటికి పోదామంటే రోడ్ల మీదనే రామాయణం అవుతున్నది వాళ్లకు పాపం. ఇటు మన ఊరల్లో కూడా మస్తు వానలు కొడుతున్నదులో. పెద్ద వానలే అన్నాయి. చెల్లు వాగులు నిండిపోతున్నాయి. జలపాతాలు బొయ్య బొయ్య పారుతూనే ఉన్నాయి. అటు మన ప్రాజెక్టులకు కూడా మస్తు నీళ్ళు వచ్చినాయి. గేట్లు ఎత్తుతుర్రు ఆఫీసర్లు. అన్నట్టు ఈ వానలే కాదు, ఇంకా పెద్ద వానలు ఉన్నాయట. 2 రోజులు దంచుడే దంచుడట్టున్నోళ్ళు. అందుకే బయటికి వెళ్ళొద్దు అంటుర్రు, జాగ్రత్తగా ఉండాలని అంటుర్రు. మరి ఎందుకు గింతగానం వానలంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఎటమట చేస్తున్నదట. మరి వాయుగుండంలతోని వానగండం ఉందట, అందుకే గిట్ల కొడుతున్నదట. 20-30 సెంటీమీటర్ల వాన కూడా పడుతుందో అని అంటుర్రు. జరా పైలం మరి. చూసిరు కదా, గిది గివాల్టి ధూమ్ ధామ్ ముచ్చట. మళ్ళీ చెప్పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా ఉంటా మరి.